అందరికీ నమస్కారం. మా ఛానల్‌ను మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. శ్రీవారి సమాజ సేవ 2 సంవత్సరాల వారణాసి యాత్ర తరువాత పరమాచార్య స్వామి వారు తిరుగు ప్రయాణంలో 3 రోజుల పాటు కొండ ప్రాంతాల్లోని ఒరిస్సా రాష్ట్రం క్యోంజూర్ సంస్థానంలో మకాం చేశారు. అక్కడి గిరిజనులు దయానీయ పరిస్థితిని చూసి చలించిపోయారు. వెంటనే స్వామివారు మేనేజర్తో మనం ఇక్కడ ఉండే 3 రోజుల పాటు వీరందరికీ తినడానికి ఏర్పాటు చేయండి అని ఆదేశించారు. మేనేజర్ కొద్దిగా సంకోచిస్తూ అభ్యర్థనగా, వారందరూ దాదాపు 150 కుటుంబాల వారున్నారు. ఇంతమందికి ఇక్కడ వండడానికి తగిన సౌకర్యం మన వద్ద లేదు అని చెప్పారు. వెంటనే మహాస్వామివారు అయితే వారికి స్వయం పాకంగా ఇచ్చేయన్నారు స్వామివారు. స్వయం పాకం అంటే వారే స్వయంగా వండుకోవడానికి ఆహార పదార్థాలు, కూరగాయలు, పళ్ళు ఇవ్వడం. శ్రీమఠం దాతృత్వం వల్ల 3 రోజుల పాటు ఆ గిరిజనులు ఆనందంగా గడిపారు. ఇలాగే ఇలయత్తాంగుడిలో ఒక సర్కస్ సంస్థ మూతపడినప్పుడు అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు 3 రోజుల పాటు ఆహారం పెట్టమని పరమాచార్య స్వామి వారు ఆదేశించారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో జై జై శంకర, హరహర శంకర అని టైప్ చేయండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.